ఎక్స్ట్రా జబర్దస్త్. ఇప్పటి వరకు మనం ఆది మానవుల గురించి విన్నాం, కానీ ఫస్ట్ టైం ఆది మానవ్ ని చూపించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర along with his team. So let's welcome them. అది ఆది మానవుల కాలం. అడవి జంతువులాగే మనిషి కూడా జంతువుల అడవిలో జీవించే కాలం. ఇదిగిదిగో వస్తున్నాడు చూడు, వీడే భూమి మీద మొట్టమొదటి ఆది మానవుడు. వీణ్ణి చూస్తే అమాయకుల్లా కనిపిస్తున్నాడు కదూ, అంత అమాయకుడేం కాదు వీడు. ఒక్కసారి వీడి జీవితంలో తొంగి చూద్దాం. ఈ ఆది మానవుడికి ఆకలి వేస్తున్నట్టు అనిపిస్తుంది. పెద్ద కర్ర తీసుకొని జంతువుని చంపి దాని మాంసాన్ని చేతిలో తీసుకొని తింటున్నాడు. తిన్నంత తిని మిగతా మాంసాన్ని దాచుకునేవాడు. ఈ ఆది మానవుడు తినేసి ఎక్కడ పడితే అక్కడే పడుకునేవాడు. వేటాడడం, తినడం, నిద్రపోవడం ఇదే ఇతని దినచర్య. ఈ ఆది మానవుడు నిద్రలో ఉన్నప్పుడు అనుకోకుండా అక్కడ ఆకులు కదిలిన చప్పుడు వినిపించింది. ఆది మానవుడు లేచాడు. ఏంటి శబ్దం అనుకున్నాడు. వెనక్కి తిరిగాడు. వెనక్కి తిరిగి చూస్తే ఓ వింత జీవి. ఆ వింత జీవిని చూసి భయపడి ఆ ఆది మానవుడు రాయిచాటున దాక్కున్నాడు. ఆ వింత జీవినే చూస్తున్నాడు. ఆ వింత జీవి చూడ్డానికి నాలాగే ఉన్నా ఆ జీవిలో మాత్రం కొన్ని మార్పులు ఉన్నాయని గమనించాడు. ఆ వింత జంతువు ఆ ఆది మానవుని భయపెట్టాలని చూసింది. ఆ ఆది మానవుడు కూడా ఆ వింత జీవిని భయపెట్టాడు. మళ్ళీ ఆకలి వేసినట్టు అనిపించింది. దాచుకున్న మాంసాన్ని తిన్నాడు. ఆ వింత జీవి కూడా ఆకలేసినట్టుంది. ఆ ఆది మానవుడి దగ్గరికి వచ్చి నాకు కూడా ఆకలిగా ఉంది, నాకు కూడా మాంసం పెట్టవా అంది. ఆ ఆది మానవుడు కోపంగా గాండ్రిచ్చాడు. ఆకాశంలో ఉరుములు మెరుపులు. ఆ వింత జీవికి భయం వేస్తుంది. ఆ ఉరుములు చూసి భయమేసి ఆ వింత జీవి ఆది మానవుని గట్టిగా వాటేసుకుంది. ఆ ఆది మానవుడికి ఒక్క క్షణం ఏమీ అర్థం కాల. ఆ ఆది మానవుడికి కొత్తగా ఉంది. మొత్తానికి వాడికి మాత్రం హాయిగా ఉంది. ఆ హాయి ఉరుములో ఉందా, ఈ వింత జీవిలో ఉందా అర్థం కాక 1,00,000 ప్రశ్నలతో సతమతమవుతున్నాడు. ఉరుములు మళ్ళీ రమ్మని ఆకాశం వైపు చూశాడు. కానీ ఆకాశం ఉరుముల. కోపంతో ఆకాశం వైపు రాళ్ళిచ్చి కొట్టాడు. ఉరుమవే ఉరుమవే అని. చేసేది ఏమీ లేక మళ్ళీ తన గుహ దగ్గర వెళ్లి కూర్చున్నాడు. వీడి కోరికని పెద్ద మనసుతో అర్థం చేసుకున్న ఆకాశం ఈసారి పెద్దగా ఉరిమింది. ఆ వింత జీవి మళ్ళీ భయంతో పరిగెత్తుకుంటూ వచ్చి ఆది మానవుడు గట్టిగా కౌగులించాడు. మాంసం కడుపు నింపుతుంది, ఈ వింత జీవి ఏదో మనసు నింపుతుందని ఆది మానవుడు గ్రహించాడు. ఆ ఆది మానవుడు తన దగ్గరున్న మాంసాన్ని ఆ వింత జీవికిచ్చి తిను అన్నాడు. ఆది మానవుడు ఆ జీవిని చూసి సంతోషపడుతున్నాడు. ఏయ్, నువ్వు ఎక్కడికెళ్ళకు, ఇక నుంచి నా గుహలోనే ఉండు, నీకు నా గుహ ఇస్తా, అక్కడే ఉండు అన్నాడు. ఆ వింత జీవి సంతోషంగా ఆ మాంసాన్ని తీసుకొని గుహ దగ్గర కూర్చొని తింటుంది. మిత్రులారా,
ఒకటి గమనించండి, ఇప్పుడు అడగగానే చీరలు బంగారం ఇస్తున్నాం చూడండి, ఈ ఇవ్వడం అనే బీజం ఈ దరిద్రుడు ఆనాడే నాటాడు. అంతలోనే తన సాటి ఆది మానవుడు అక్కడికొచ్చాడు. ఆ వింత జీవి దగ్గర ఉన్న స్పర్శ ఈ సాటి ఆది మానవుడి దగ్గర ఉందా అని గమనించి ఆ సాటి ఆది మానవుడిని కౌగిలించుకున్నాడు. వాడి దగ్గర చెమట కంపు తప్ప ఏమీ లేదని గ్రహించాడు. ఇక్కడున్న ఫీలింగ్స్ ఇక్కడెందుకు లేవు, ఇక్కడున్న అద్భుతాలు ఇక్కడెందుకు లేవని బుర్రగొక్కున్నాడు. ఏమైందిరా? ఏమీ లేదురా. సరే సరే పద వేటకెళ్దామని అన్నాడు. మన విధవ ఆ వింతజీవి గుహవైపు చూసి వేటకు నేను రాలేనురా అన్నాడు. ఏమైంది అన్నాడు. నాకు మోకాలు నొప్పి మోచికలు నొప్పి అన్నాడు. మన విధవకి ఎక్కడలేని నొప్పులు అప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఒక వింత జీవి కోసం ఆది మానవుడు అబద్ధమాడిన మొట్టమొదటి సందర్భం ఇదే మిత్రులారా. మొదలైందా? నీకు కావాల్సిన ఆహారాన్ని నేను తీసుకొని వస్తా అని చెప్పి ఆ సాటి ఆది మానవుడు వేటకు బయలుదేరాడు. ఆ వింత జీవి గుహలోంచి బయటికొచ్చి ఆది మానవుడితో, నాకు కడుపు నిండా ఆహారం ఇచ్చావు, ఉండడానికి గుహనిచ్చావు, నీకు ఏమివ్వాలి అని అడిగింది. ఈ దరిద్రుడు ఏం అడిగాడో చూడండి. కన్ఫ్యూజన్ లో ఉన్న వీడికి ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఇంతలో వేటకెళ్లిన సాటి ఆది మానవుడు వస్తూ ఉండడం చూసి ఆ వింత జీవిని రహస్యంగా గుహలో దాచిపెట్టాడు. సాటి ఆది మానవుడు వచ్చి వేటకెళ్లి మాంసం తెచ్చాను తిందాం రా అని పిలిచాడు. ఇదిగో నీకు కొంచెం నాకు కొంచెం, ఇద్దరూ తింటున్నారు. అంతలో ఆ వింత జీవి గుహలోంచి బయటికొచ్చి, ఏయ్ నాకు ఆకలిగా ఉంది, నాకు మాంసం కావాలి అని సైగ చేసింది. మే హూనా డోంట్ వరీ. వాడు తింటున్నట్టు ఓరాక్షన్ చేస్తూ ఆ వింత జీవి కోసం ఆ మాంసాన్ని పక్కన పెట్టాడు. తినేశాం కదా, దా ఇద్దరం పడుకుందాం అన్నాడు. కాసేపటికి మన ఆనిముత్యం లేశాడు. ఆ వింత జీవి కోసం దాచిపెట్టిన మాంసాన్ని తీసుకెళ్లి ఆ వింత జీవికిచ్చాడు. ఆ జీవి మొత్తం తినేసి పడుకోవడానికి గుహలోకి వెళ్తుంటే, నేను కూడా నీతో పాటు గుహలోకి వస్తా అని అడిగాడు. నాకు అవసరం ఉన్నప్పుడే నా గుహలో ఎంట్రీ, నీకు అవసరమైనప్పుడు కాదు అంది. మిత్రులారా, ఈ రోజు మనం అడుక్కుంటున్నామే, ఆనాడే ఈ దరిద్రుడు దానికి బీజం వేశాడు. ఒక్కసారి ఈ గుహలోకి వస్తా అన్నాడు. చెప్తే అర్థం కాదారా నీకు? మెడపట్టి వాణ్ణి తోసేసింది. వాడు వెళ్లి సాటి ఆది మానవుడి మీద పడ్డాడు. సాటి ఆది మానవుడు, నా మిత్రుణ్ణి పట్టుకొని కొడుతుంది ఎవతిది? ఒసే రాక్షసి, నా మిత్రునే కొడతావా నిన్ను? మిత్రమా, ఈ వింత జీవిది ఏమనుకు, ఇది నాకు కావాల్సిన పదార్థము అన్నాడు. మిత్రమా, నీ కాలు పట్టుకుంటాను, నువ్వు చేసే ఈ ఒక్క తప్పు వల్ల భావి తరాల వాళ్ళు ఈ జీవికి బానిసైపోతారు. నా మిత్రుడు చెప్పింది నిజమేనేమో అని ఆలోచించసాగాడు. ఇది గమనించిన ఆ వింత జీవి ఈ బానిస ఎక్కడ చేజారిపోతాడేమోనని వాణ్ణి మళ్ళీ లపక్కన వచ్చి వాటి మిత్రమా, నువ్వు ఎన్నైనా చెప్పు, అడవి లేకపోయినా నేను బతకగలను, గాని అడవిలో ఈ జీవి లేకపోతే మాత్రం నేను బతకలేను. నన్ను వదిలే మిత్రమా, నన్ను వదిలే. మిత్రమా, భావితరాలు ఆ జీవికి బానిసని చేయకు మిత్రమా, నా మాట విను మిత్రమా అన్నాడు. వాడి బానిసత్వమే మనకు వారసత్వంగా ఇచ్చి మనకు సంకనాకిచ్చాడు. మగజాతినే సంకనాకిచ్చిన ఆది మానవుడు వెనక తిరుగు. కోట్లాది మంది మగజాతి తరఫు నుంచి నీకు సో నాగబాబు సార్, ఆడవాళ్ళకి మగవారి బానిసత్వం అప్పటి నుంచే స్టార్ట్ అయిందని చాలా ఫన్నీ చెప్పారు. వెరీ నైస్, బాగుంది చంద్ర.
రోజా గారు ఇవ్వడం, అబద్ధాలు చెప్పడం, ఆశపడటం అన్ని మీరే అప్పటి నుంచి స్టార్ట్ చేశారు. సో మగజాతి అంతా మీ వల్ల ఇలా అయిపోయిందంట. నైస్.